హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ సమ్మర్లో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నారంటే చాలా మంచిదండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్గా చట్నీ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. పూర్తిగా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. ఈ సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకొని బాగా కడిగేసి ఒక కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పుల నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 2-3 గంటల వరకు నాననివ్వండి. లేదా మీకు టైం ఉంటే ముందు రోజు నైటే కడిగేసి నానపెట్టేసేయండి, చక్కగా నానిపోతాయి. ఇప్పుడు మీకు 3 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూశారు కదా, మనం తీసుకున్న ఒక కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఇలా నానిన సగ్గుబియ్యంలోకి ఆల్రెడీ దోసపిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ దోసపిండిని ఈ నానిన సగ్గుబియ్యంలోకి వేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల దాకా దోసపిండి వేసుకోవాలండి. ఒక కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల దోసపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా దోసపిండిని కూడా వేసుకొని సగ్గుబియ్యంలోకి కలిసేంత వరకు కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ జీరా, అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా 4 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఇందులో మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కూడా వేసాక బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్లోకి కాంబినేషన్గా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలను 1 కప్పు దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వేయించిన శనగపప్పు వేసుకోండి. నెక్స్ట్ 2 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి, పులుపు వస్తుంది చట్నీ. మీ కారానికి తగ్గట్టుగా 2 నుండి 4 పచ్చిమిర్చిని వేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే మీరు కావాలంటే ఒక చిన్న అల్లం ముక్కని కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీకి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీరా, 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించి ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి ఈ పోపుని వేసుకోండి. ఈ తాలింపు చట్నీలోకి కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్నారంటే చట్నీ తయారైపోయినట్టే అండి. ఇప్పుడు ఈ చట్నీ పక్క నుంచి సగ్గుబియ్యం బన్ దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని మనందరిలో తాలింపు ప్యాన్ ఉంటుంది కదా, అది స్టవ్ పై పెట్టి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిలో నుంచి 1 గరిటె దాకా పిండి తీసుకొని ఈ పెనంలోకి వేసుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి పైన ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు ఫ్లేమ్ను మాత్రం సిమ్లో ఉంచి ఉడికించండి, లేకపోతే మాడిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే 2 వైపులా కూడా చక్కగా ఫ్రై అయి ఉంటుందండి. అలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండంతా ఇలా బన్ దోశలా వేసుకోండి. ఈ బన్ దోశల్ని ఉడికించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ను సిమ్లో ఉంచే ఉడికించుకోండి.
అలాగే మనం తయారు చేసుకున్న పిండితో ఇలా బందోసలే కాదండి, ఈ పిండితో మనం ఉతప్పాలు కూడా వేసుకోవచ్చు. ఇలా బందోసలాగే కాదండి, ఉతప్పాలు కూడా చాలా బాగుంటాయి. అవి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్కు లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ప్యాన్ వేడయ్యాక మనం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి తయారు చేసుకున్న పిండిలో నుంచి 2 గరిటెల పిండి దాకా తీసుకొని పెనంపై వేసుకోవాలి. మనం నార్మల్గా ఉతప్పాలు ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవటమే అండి. కాకపోతే ఇక్కడ సగ్గుబియ్యం వేసాం కాబట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. అప్పుడే మనకు సగ్గుబియ్యం చక్కగా ఉడుకుతాయండి. సో చూశారు కదా, ఒకే పిండితో 2 రకాలుగా ఉతప్పాలు, సగ్గుబియ్యం బందోసలు అయితే రెడీ అయిపోయాయి. ఈ రెండింటి కాంబినేషన్గా మనం తయారు చేసుకున్న చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో దోసపిండి మిగిలిపోయినా లేదా మీ ఇంట్లో అందరికీ దోసపిండి సరిపోకుండా కొంచెమే ఉన్నా వెంటనే ఇలా సగ్గుబియ్యం బందోసలు కానీ ఉతప్పాలు కానీ తప్పకుండా ట్రై చేయండి. సో వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇలా హెల్దీగా సగ్గుబియ్యంతో మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇలా చేసి పెట్టండి. 1కి 4 తినేస్తారు. సో చూశారు కదా, సగ్గుబియ్యంతో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.